శారదనేరదేద్దు ఘనసారపటీరమరాళ మల్లికారతుషారపేన రజతాచలకాశపనీషకుందమందార సుధాపయోధి సితతామరసామరవాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ తుంగతరంగే గంగే జయ తుంగతరంగే గంగే తుంగతరంగే గంగే తుంగతరంగే గంగే కమల భవాండ కరండ పవిత్రే బహువిధ బంధనా ఛేదలవిత్రే తుంగతరంగే గంగే తుంగతరంగే గంగే. శరన్నవరాత్రులు అమ్మవారి ఉత్సవాలు అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుంటున్నటువంటి పర్వదినములు 9 రోజులు అమ్మవారి పూజలను విశేషముగా జరుపుకునేటువంటి విధానం. అందరూ పరమభక్తులై మరి అమ్మవారికి అనుగ్రహ విధానముగా ఎర్ర చీరలు చూస్తూ ఉంటే కాళహస్తిలో అందరూ ఎర్ర చీరలు ధరించి విధముగా అమ్మవారి మొక్కుంటూ సేవించుకుంటూ ఉన్నటువంటి విధానము. ఉపాసన మార్గాన్ని మహాత్ములు మనకి వైదికం ద్వారా ఏర్పాటు చేశారు. దీంట్లో భక్తి భావన పెంపొందింపబడుతుంది, భగవద్భావన పెంపొందింపబడుతుంది. విధముగా ఆరాధించటం, ఉపాసించటం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తమకున్న కష్టాలు, బాధలు, దుఃఖాల నుంచి బయటపడేటువంటి విధానము, జీవితంలో శ్రేయస్సును పొందే విధానమైనటువంటి భౌతికంగా ప్రాప్తించేటువంటి అంశాలు ఉపాసన ఆరాధనా కార్యక్రమాలలో ఉండేటువంటి అంశములు. రెండవది వేదం ప్రబోధించేటువంటి అంశములు చూసినట్లయితే మోక్ష మార్గాన్ని అపేక్షించేటువంటి వారికి చక్కటి మార్గాన్ని తెలియజేసేదిగా భగవతి అమ్మవారు ఉన్నటువంటి విధానము. కనుక భౌతికమా పారమార్థికమా అన్నటువంటి అంశాన్ని ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా లోకంలో భౌతికమునే వాంఛించే వాళ్ళు ఉంటారు. తమకున్న కష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు, సమస్యలు అన్నీ చుట్టుముట్టి ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడటానికై ఎక్కువగా ఆరాధన, అర్చన ఇవన్నీ కూడా చేసే విధానం ఉంటుంది. మరి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి మోక్షాన్ని అపేక్షించేటువంటి వారిని ఉద్దేశించి వేద మంత్రాలు, చక్కటి అంశాలు మనం తెలియజేస్తున్నటువంటి విధానము. ప్రస్తుతం మనం గాయత్రీ మాత అమ్మవారి గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాము. గాయత్రీ మాత అవతారముగా సేవించుకునేటువంటి విధానముగా లోకంలో చూస్తూ ఉంటాము. ఈ ప్రకారంగా చూసినట్లయితే గాయత్రీ మాత గురించి విశేషముగా మనకు చాలా గ్రంథాలలో అమ్మవారిని గురించి చెప్పినటువంటి విధానము. మనకి స్వామివారు కూడా విశేషముగా గాయత్రి మహామంత్రాన్ని అందించటం చాలా గొప్ప విశేషం. మనంగా బహుశా పోయి ఉండలేమేమో. అది తైత్రీయం నారాయణ ప్రశ్నములో చాలామంది తైత్రీయంలో శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి, బ్రహ్మవల్లి అనేటువంటి వాటి వరకే ప్రయాణం చేస్తారు. నారాయణ ప్రశ్నము అనేటువంటి అంశంలోకి చాలామంది పోరు. వావిళ్ళ వారు మాత్రం దాన్ని ప్రింట్ వేశారు. అది కూడా ఆ భాగాన్ని కలిపి ఆ కాలంలో ప్రింట్ వేయటం జరిగింది. తర్వాత కాలంలో చాలామంది ఆ భాగాన్ని వాళ్ళు ముట్టుకునేటువంటి విధానంగా పోల
దాన్ని స్పృశించలేదు. చాలామంది ఇప్పుడు చెప్పుకున్నట్లుగా 4 వల్లు శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి, బ్రహ్మవల్లి అనేటువంటి వాటి వరకే చాలామంది ప్రయాణం చేశారు తప్ప ఆ తర్వాత ఉన్నటువంటి నారాయణ ప్రశ్నం అనేటువంటి దాన్ని చాలామంది దాని జోలికి పోలేదు. స్వామివారు ఆ విషయాన్ని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా అనువాకాలకు టీకా తాత్పర్యాన్ని స్వామివారు అందించారు. మొత్తం దాదాపుగా నారాయణ ప్రశ్నం 80 అనువాకాలు కలిగి ఉన్నటువంటిది. ఈ 80 అనువాకాలలో స్వామివారి కూడా కొన్ని అనువాకాలు మాత్రమే మనకు అందుతున్నటువంటిది. వాటిల్లో వచ్చేటువంటి గాయత్రి మహామంత్రం కానీ, మంత్రపుష్పం కానీ, పరమేశ్వర పంచముఖాలు ఇవన్నీ మీకు నారాయణ ప్రశ్నంలోనే లభ్యమవుతాయి. అట్లా 80 అనువాకములుగా ఉన్నటువంటి నారాయణ ప్రశ్నమును స్వామివారు మరి మొత్తం రాశారేమో తెలియదు. మన కొన్ని అనువాకాలు మాత్రమే అందుబాటులోకి రావటం కారణంగా అవే ప్రింట్ వేసి మీకు అందించటం కూడా జరిగింది. తైత్తిరీయోపనిషత్తులో మీరు దర్శించుకోవచ్చు. దాంట్లో నారాయణ ప్రశ్నం కూడా ఉన్నటువంటి భాగం. దాంట్లోదే స్వామివారి ప్రత్యేకంగా తీసి ఈ గాయత్రి మహామంత్ర భాగాలని చక్కగా టీకా తాత్పర్యాలతో మనకి అందించారు. మనందరికీ స్వామివారి ఇచ్చినటువంటి గ్రంథాలు మీ చేతుల్లో, మీ ఇండ్లలో సాధారణంగా ఉంటాయి. ఒకసారి తీయండి, మొత్తం చదవండి. దాదాపుగా 8 మంత్రాలు ఎన్నో ఉంటాయి. దాంట్లో 8 మంత్రాలకు స్వామివారు చక్కటి వివరణాత్మక అంశాన్ని మనకి అందించారు. ప్రధానంగా మరి ఇక్కడ గాయత్రి అనేటువంటి అంశాన్ని గురించి మనకు వేదం చెప్పేటువంటి భావం ఏమిటని చెప్పానంటే, మొట్టమొదటి మంత్రంలో నిన్న కూడా మనం గాయత్రి మహామంత్రాన్ని గురించిన విశేషాలని చెప్పుకోవటం జరిగింది. ప్రధానంగా చాలా కాలంగా ఈ గాయత్రి అనేటువంటి యొక్క అంశాన్ని తనకు జీవితంలో వచ్చినటువంటి శూద్రత్వాన్ని పోగొట్టుకోవాలని, వేదాధికారాన్ని పొందాలని చెప్పని ఆ కోణంలోనే ఈ గాయత్రి మహామంత్రాన్ని వాళ్ళు తీసుకుపోవటం జరిగింది. అసలు దాని అర్థం కానీ విషయాలు కానీ ఏమీ కూడా మనకు అందుబాటులోకి రాకుండా చేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఆ మంత్రాన్ని ఎవరో కూడా ముట్టరాదు, ఎవరో కూడా దాన్ని స్మరించరాదు, తాకరాదు, స్మరించరాదు అని చెప్పని నియమాలు బాగా పెట్టేయటం కారణంగా అది ఏదో గొప్ప మంత్రము అనేటువంటిది మనసుల్లో పడిందే తప్ప అసలు ఆ గొప్పతనం ఏమిటి అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు. దానికి కూడా వాళ్ళు చెప్పే మాట నగాయత్రి పరం మంత్ర. నగాయత్రి అంటే గాయత్రిని మించినటువంటి మంత్రం మరొకటి లేదు అనేటువంటి విషయంగా కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఎన్ని మంత్రాలు ఉన్నా కానీ, ముక్కోటి దేవతల మంత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నగాయత్రి పరం మంత్రం, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. మరొక చాలామందిలో మనసు లోపల గాయత్రి మాత, గాయత్రి మంత్రము చాలా గొప్పది, ప్రభావవంతమైంది అనేటువంటి ఒక భావన మాత్రమే ఉందే తప్ప అసలు ఆ గొప్పదనం ఏమిటి, ఆ మంత్రం యొక్క విధానం ఏమిటి, మంత్రంలో ఉన్న అర్థం ఏమిటి, ఆ మంత్రం మనకి ఏం చెబుతూ ఉన్నది అనేది మాత్రం ఆ సమాచారం మనకి అందటం లేదు. గొప్పది 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 గొప్పది, చాలా పెద్దది 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 అనేటువంటి విధానంగా మాత్రమే మన మనసులలో పడ్డటువంటి ముద్రలు అది. అందువల్ల ఈ గాయత్రి మంత్రాన్ని గురించి మన స్వామివారు చక్కగా ఇవ్వటం మనందరి యొక్క అదృష్టము. వారు ఇచ్చి ఉండకపోతే, అందించి ఉండకపోతే మనంగా అక్కడ దాకా పోయేటువంటి వాళ్ళ కామేమో. దాన్ని తీసుకొచ్చి చక్కగా మన అందుబాటుగా స్వామివారు అందించి అసలు గాయత్రి ఏంటి ఇదయ్యా, దీంట్లో ఉన్న భావం ఇది అని మనకు వారు ఎత్తి చూపించినటువంటి అంశాలలో కొన్నిటిని దర్శించుకొని రేపటి రోజున మన లలితాదేవి అవతారం గురించిన ప్రస్తావనలోకి ప్రవేశిద్దాము. గాయత్రి అనేటువంటిది ప్రధానంగా లోకంలో గొప్ప మంత్రముగా, గొప్ప మహిమ గలదిగా, ప్రసిద్ధిగాంచి ఉన్నట్లుగా అందరి మనసులలో ఉన్నది కాబట్టి నేను ముఖ్యంగా దాన్ని తీసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. అందువల్ల ఏ యొక్క కోణములో మనం దాన్ని వాడుకుంటూ ఉన్నాము, అది ఏ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నది అనేది తెలిసినట్లయితే మనం కూడా దాన్ని అమ్మడించి అనుసరించి ఏదైనా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అంతే తప్ప గొప్పది 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 చాలా చాలా
అన్నిటికంటే చాలా ఉత్తమమైనది. దాన్ని ఎవరో ముట్టరాదు, తాకరాదు, స్పృశించరాదు, స్మరించరాదు. ఇవన్నీ మనసులో బాగా చేరిపోయాయి కాబట్టి భయానక వాతావరణం కూడా ఆ వ్యక్తులలో వచ్చేసేసింది. జపిస్తే ఏమవుతాము, దాన్ని చూస్తే ఏమవుతాము, తాకితే ఏమవుతాము అనే భయాలు కూడా కొన్ని వచ్చేసాయన్నమాట. మనం దాని యొక్క స్వరూప వివరణాత్మక అంశాన్ని విన్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ భయాలు కొన్ని పోయే అవకాశం ఏర్పడుతుంది. గాయత్రి ఏం చెప్పనంటే కొంత మనసులో అవగాహన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని అంశాలు మనకు దర్శించి ముందుకెళ్దాం. మొట్టమొదటిగా ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అగ్ని దేవతా బ్రహ్మ ఇది అర్షం గాయత్రం చందం పరమాత్మం స్వరూపం సాయుధ్యం వినియోగం అని ప్రతిష్టాత్మకముగా ఇక్కడ గాయత్రి మహామంత్రాన్ని గురించిన అంశం మనకు అందిస్తూ ఉన్నారు మొట్టమొదటిగా. తర్వాత వచ్చే మంత్రాలను కూడా వాటికి విశేషముగా ఉండే అర్థాలు ఉంటాయి. ఇక్కడ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అగ్ని దేవతా బ్రహ్మ ఇది అర్షం గాయత్రం చందం, గాయత్రి మాత, చందం చెది ఆహ్లాదనే, అందరికీ కూడా ఆహ్లాదాన్ని అందించేటువంటి స్వరూపం. ఎవరు గాయత్రిని ఆశ్రయిస్తారో వారికి ఆహ్లాదాన్ని పంచిపెడుతుంది, ఆనందాన్ని పొందింపజేస్తుంది. గాయత్రి యొక్క ఉద్దేశమే అది. అందువల్ల ఇక్కడ ఏమంటారంటే పరమాత్మం స్వరూపం సాయుధ్యం వినియోగం. అది ఆనందాన్ని పొందింపజేస్తుంది, పరమశాంతిని పొందింపజేస్తుంది. జీవిత పరమార్థాన్ని చక్కగా తెలియజేసే విధానముగా ఉండటం కారణముగా పరమాత్మం స్వరూపం సాయుధ్యం వినియోగం. ఎవరైనా పరమాత్మ యొక్క స్వరూపము యొక్క సాన్నిధ్యాన్ని సాయుధ్యమును పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే వారు ఈ గాయత్రి మంత్ర భాగాన్ని అర్థం చేసుకుని అనుసరించాల్సి ఉంటుంది. పరమాత్మం స్వరూపం సాయుధ్యం అన్నారు. దాని సాయుధ్య ముక్తి అని చెప్పనేటువంటి మాట. పరమాత్మ యొక్క స్వరూపం దగ్గరికి పోవటానికి మనకు మంచి అవకాశము గాయత్రి మాత ద్వారా ఏర్పడుతుంది అని చెప్పనంటూ ఇక్కడ గాయత్రి మహామంత్రాన్ని గురించి చెప్తే ఏమంటారంటే ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటి ఏకాక్షరమే బ్రహ్మము. కాబట్టి ముందుగానే ఓం అనేటువంటి యొక్క అక్షరాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఏకాక్షరం బ్రహ్మ, అట్టి ఆ అక్షరమే బ్రహ్మము. భగవద్గీతలో ఏ యొక్క విషయం పరమాత్మ మనకి చెప్పడం జరిగిందో అట్టి ఆ విషయం ఇక్కడ కూడా మనకి దోహదమవుతుంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ అని భగవద్గీతలో వచ్చేటువంటి అంశం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్, స్వామివారు అక్కడ వ్యాహరన్ అనేటువంటి అంశాన్ని తెలియజేశాడు. ఈ వ్యాహరన్ అనే అంశమే దీంట్లో కూడా పరమాత్మం స్వరూపం సాయుధ్యం వినియోగం అనే అర్థం అన్నమాట. వ్యాహరన్ అంటే అధిరోహించటం, అనగా ఓములో ఉన్నటువంటి అకార ఉకార మకారాలని అధిరోహించేటువంటి విధానం. అవి అధిరోహించడం అంటే అకారం నుంచి ఒకారానికి, ఒకారం నుంచి మకారానికి, మకారం నుంచి అర్ధమాత్రకు, అర్ధమాత్ర అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా శుద్ధ బ్రహ్మమును చేరుకోవటం. ఇది వ్యాహరన్ అంటే అధిరోహించడం అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. ఇది నివృత్తి మార్గం యొక్క సంబంధమై ఉన్న అంశం వ్యాహరన్ అనేటువంటిది. కానీ మనం చేస్తున్న పని ఏమిటంటే ఏ యొక్క కారణదేహ ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు, అంటే ఆ జీవుడు అక్కడి నుంచి బయలుదేరి సూక్ష్మదేహ ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం దాకా వస్తూ ఉన్నాడు. అయితే ఆ సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్న లోకాలని తిలకిస్తూ ఉన్నాడు, వాటి దర్శిస్తూ ఉన్నాడు, వాటిల్లో రంజకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అదైన తర్వాత మళ్ళా గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహాన్ని ఆశ్రయించి స్థూల దేహం ద్వారా ఈ బయట ఉన్నటువంటి పంచభూతాత్మికముగా ఉన్నటువంటి విశ్వ జగత్తులో చేరి ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాలని ఆస్వాదించే విధానముగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం కానీ గోళకాత్మిక స్థూల దేహం కానీ వీటితో సంబంధం పడి బహిర్ముఖంగా వచ్చి ఈ బయట ఉన్నటువంటి వాటను ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఒకవేళ వాటి యొక్క అనుబంధం లేకపోయినట్లయితే తనలో తాను ఉండి అక్కడ ఆనందిస్తూ ఉన్నాడు. ఇది కేవలం సుషుప్తి
అనగా అజ్ఞానం మూల విద్య అని చెప్పి అంటాం కదా, ఆ స్థాయి వరకు మాత్రమే చేరి ఉన్నటువంటి అంశం. దాన్ని మీరి పైకి పోయే అవకాశాలు లేవు. ఒకవేళ స్థూల దేహం దాకా వచ్చినా, స్థూల దేహం నుంచి జాగ్రత్త అవస్థ నుంచి మళ్ళా సూక్ష్మదేహం స్వప్నావస్థలోకి వెళ్ళినా, ఆ సూక్ష్మదేహం స్వప్నావస్థ నుంచి తిరిగి మరలా సుషుప్తి దాకా పోయినా అది వాడి యొక్క హద్దు అంతవరకే, అది దాటిపోయే అవకాశాలు వాడికి లేవు. అందరూ పని చేస్తున్న పనే, రోజువారీగా అందరూ చేస్తున్న పనే. కారణదేహస్థుడై అజ్ఞానోపాధిలో జీవభావాన్ని పొంది ఉన్నటువంటి వాడు తన ప్రయాణం ఏ వైపుకు సాగుతున్నది, అటు మహాకారణం నుండి దాని సహాయముతో శుద్ధ బ్రహ్మము అనే వైపుకు పోతూ ఉన్నాడా, లేక అతడు దిగువకి ప్రయాణం చేసి ఇంద్రియాత్మకమై ఉన్న వాసనాత్మకమై ఉన్న సూక్ష్మదేహంతో సంబంధం పడి దాని ద్వారా మళ్ళా గోళకాత్మకమై ఉన్న స్థూల దేహంతో సంబంధం పడి జాగ్రత్తాది లోకాలలో సంచరించి తిరిగి మళ్ళీ తన స్వస్థలమగు కారణదేహమునందు మాత్రం విశ్రమిస్తున్నాడే తప్ప అది దాటి ఆ పైకి పోయే విధానంగా వాడికి లేదు. ఇది లోకములు అందరూ కూడా నిత్య జీవితంలో అనుష్ఠిస్తున్నటువంటి అంశమే, అనుసరిస్తున్నటువంటి అంశమే. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ మార్గాన్ని అవలంబించే ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా కారణదేహమునందు ఉన్నటువంటి వాడు కేవలం ఇంద్రియాత్మక సూక్ష్మదేహము, గోళకాత్మక స్థూలదేహం ఆ వైపుకు పోవటమే తప్ప వీడు మహాకారణం వైపుకి పోయి అక్కడి నుంచి శుద్ధ బ్రహ్మంలోకి చేరిపోయే విధానంగా మాత్రం వీటికి ప్రయాణము అనేది లేదు. అయితే ఎట్లా లభ్యమవుతుంది వాడికి? ఈ కారణదేహమునందు ఉన్నటువంటి వాడు, కారణదేహ ఉపాధిలో చిక్కుకుని ఉన్నటువంటి వాడు, జీవభావాన్ని పొంది ఉన్నటువంటి వాడు కేవలం సూక్ష్మదేహం స్థూలదేహాలు సంబంధపడి ఆయా కర్మలను ఆచరించి కర్మ సంబంధ ఫలితాలని సంపాదించుకొని పుణ్యపాపాలను సంపాదించుకొని ఆ పుణ్యపాపాల ద్వారా మళ్ళా అనేక దేహాలు పొందేటువంటి విధానాలుగా పోతున్నటువంటి వాడిని మరి ఇక్కడ ఉద్ధరించడానికి ఎవరున్నారు అన్నటువంటి విషయం ప్రధాన అంశం. ఇక్కడ ఉద్ధారకం కావాలి. ఇక్కడ మరి వీడు ఎంతకాలం అని చెప్పని కారణదేహం ఆ అజ్ఞానంలో మగ్గిపోయే పరిస్థితి. ఇక వాడు ఒకవేళ బయలుదేరితే ఈ బహిర్గతంగా వచ్చి సూక్ష్మదేహంతో వాసనలతో సంబంధం పడి స్వప్న లోకాలలో వ్యవహరించి మళ్ళా గోళకాత్మక స్థూల దేహంతో సంబంధం పడి ఈ బాహ్య ప్రపంచాలలో వ్యవహరించి దాని ద్వారా పుణ్యపాపాలను ఆర్జించుకొని మళ్ళా రాబోయే దేహాల పెట్టుబడిగా సంపాదించి పెట్టుకొని ఇది ఎంతో కాలంగా సాగుతున్నటువంటి విధానము. కానీ వీడు తన కారణదేహానికి పైన ఉన్నటువంటి కారణదేహం వరకు ఉంటున్నాడే తప్ప మహాకారణం దాకా పోలేకపోతున్నాడు. మహాకారణ స్వరూపం అది మహా అన్నారు. మహాపూజాయా మహావ్యాహృతి చెప్పుకొస్తారు. ఆ ప్రకారంగా ఆ మార్గం వైపుకు ప్రయాణం చేయించేటువంటి విధానం ఒక గాయత్రి అనేటువంటి అమ్మవారికి మాత్రమే అలాంటి విధానం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు మంత్ర భాగాలలో ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అని చెప్పని మరి ఆ బ్రహ్మము యొక్క తత్వముతో ఈ గాయత్రి అంశాన్ని ఆయన గారు ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇది కేవలం ఉపాసనా సంబంధం కాదు, ఇది జ్ఞాన సంబంధం, ధ్యాన సంబంధం, స్వరూపానుభవాన్ని పొందింపజేసేటువంటి విధానం. ఇంత లెక్క లోకంలో సాధారణంగా ఎవరో కూడా ప్రయాణం చేసే విధానాలు లేవు. కారణం ఏంటంటే వాళ్ళలో జిజ్ఞాస లేదు, వాళ్ళలో మోక్షత్వం లేదు. జిజ్ఞాస ఉన్నవాడైతే మరి మహాత్ముల ఆశ్రయాన్ని పొందుతాడు, వాళ్ళ ద్వారా విశేషంగా తెలుసుకుంటాడు, తర్వాత దానికి మూలభావాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ ఈ అంశములు సామాన్య మానవునికి అందుబాటుకు రావటం లేదు. రెండవది వాని యందు కూడా జిజ్ఞాస కలగటం లేదు. కేవలం వాళ్ళ యొక్క భావన ఏదో అమ్మవారు ఉపాసన చేసినట్లయితే, ఆరాధించినట్లయితే, అర్చించినట్లయితే ఏదో మనకు కొంత ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటి ఒక భౌతిక సంబంధ ప్రయోజనాన్ని అపేక్షించిపోతున్నటువంటి అంశమే తప్ప పారమార్థిక ప్రయోజనాన్ని అపేక్షించినటువంటిది లేదు. గనక ఈ భాగాల వాళ్ళకి చేరే అవకాశము లేదు. కానీ మనకు వేదం మాత్రం స్పష్టముగా విషయాన్ని అందిస్తుంది.
అది అందుకున్నటువంటి వాడు దాని ద్వారా సత్ఫలితాన్ని పొందే ప్రయత్నాలు కూడా వాడు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కనుక ప్రధానముగా మరి గాయత్రి అనేటువంటి యొక్క అంశం మీద ఎంత స్పష్టముగా వాళ్ళు మహర్షులు చెప్పుకొస్తున్నారో మనం ఈ మంత్ర భాగాలు చూస్తే అర్థమవుతుంది. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. గాయత్రి మహామంత్ర ఆరంభంలోనే మొట్టమొదటిగానే ఆయన చెబుతున్నటువంటి అంశము ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటి ఏకాక్షరమే బ్రహ్మ అన్నాడు. కనుక అంటే ఆ బ్రహ్మమునకు అనుసంధానం కలిగి ఉన్నటువంటి అంశమే మీరు గాయత్రిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఈ విధంగా చెప్పటం అని చెప్పానంటే ఈ విశ్వవ్యాపకమై ఉన్న స్వరూపం బ్రహ్మము. బ్రహ్మచేతనం ద్వారానే సమస్త పదార్థములు ఉన్నాయి. సకల దేవతలు ఉన్నారు, సకల మానవులు ఉన్నాయి, సకల జీవులు ఉన్నాయి. సమస్త విశ్వమంతా కూడా బ్రహ్మచేతనాశ్రయంలో ఉన్నది. కాబట్టి ప్రతి గాయత్రి మహామంత్ర అంశాన్ని ప్రారంభిస్తూ ముందుగానే ఓం ఇది ఏకాక్షరం అన్నాడు. ఏకాక్షరమే బ్రహ్మము. కాబట్టి దానిని బ్రహ్మము అని పిలుస్తూ ఉన్నారు. బృహతి వర్ధయతి ఇది బ్రహ్మ బృహు వృద్ధవు. సమస్తమును వృద్ధి పొందింపజేసే తత్వంగా ఉంది కాబట్టి దాన్ని బ్రహ్మము అని చెప్పని అంటారు. సర్వవ్యాపకమై ఉన్న స్వరూపము, ఇంద్రియ అగోచరమై ఉన్న స్వరూపము, నామరూపరహితమై ఉన్నటువంటి స్వరూపం, సచ్చిదానందమై ఉన్నటువంటి ఏ స్వరూపం అయితే ఉన్నదో అట్టి ఆ స్వరూపాన్ని ఇక్కడ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. కాబట్టి బ్రహ్మము అనేటువంటి స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్టాత్మకముగా చెప్పి గాయత్రి అంశాలను మన ఇక్కడ ముందు చెప్పబోతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా చూసినట్లయితే బ్రహ్మమునకు అనుసంధానం కలిగి ఉన్నటువంటి యొక్క అంశములుగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఎంత స్పష్టముగా, ఎంత యథార్థముగా, ఎంత లోతుగా, ఎంత దగ్గర సంబంధముగా మీకు అందించేటువంటి వారు కూడా సాధారణంగా దొరకరు. ఎంతోమంది చెప్తారు, మీరు కూర్చో అడగండి. ఎంతోమంది అయ్యవార్లు ఉన్నారు, ఎంతోమంది స్వాములు ఉన్నారు, ఎంతోమంది సన్యాసులు ఉన్నారు. వాళ్ళ వద్దకు పోయి అడగండి గాయత్రి అంటే ఏమిటండి, గాయత్రి మహామంత్రం ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి అడిగితే మీకు అంత ఓర్పుగా చెప్పే విధానంగా వాళ్ళు ఏం తీసుకోరు. ఏదో గాయత్రి మహామంత్రం అయ్యే పుణ్య విధానము ఏమి దాన్ని జపించుకో అనే మాటలు వాడటమే తప్ప దాంట్లో ఉన్నటువంటి మూలతత్వాన్ని మాత్రం మనకి ఎక్కడా కూడా లభ్యమయ్యేటువంటి యొక్క అవకాశాలు లేవు. అయితే మాకున్న అదృష్టం ఏంటంటే స్వరాజ్యాస్త్రం స్వామివారి యొక్క బోధలు చక్కగా పరమార్థం తెలియజేసేవిగా ఉన్నాయి కాబట్టి మనం వాటిని అందుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నమాట. కాబట్టి ఇక్కడ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ప్రతిష్టాత్మకముగా బ్రహ్మము యొక్క తత్వాన్ని బాహాటంగా ముందుగా ప్రకటన చేశాడు. ఇక్కడ ఓం అనేటువంటి యొక్క ఏకాక్షరం అది బ్రహ్మము. కనుక ఆ ఏకాక్షరాన్ని పట్టుకున్నట్లయితే మీకు బ్రహ్మము సమీపత్వమును పొందే అవకాశము ఏర్పడుతుంది అనేటువంటి మాట. కనుక ఈ ఓంకారము అనేది కూడా మనం చూసినట్లయితే ఇందా చెప్పుకున్నట్లుగా అకార ఉకార మకార అనేటువంటి వాట్లలో మనం కేవలం బహిర్గతంగా పోయి అవస్థలలో మునిగేటువంటి పరిస్థితుల్లో పడ్డామే తప్ప అవస్థాత్రయ అతీతమై ఉన్నటువంటి యోగ సమాధి యొక్క మార్గం మాత్రం మనం అనుగమించటం లేదు. దాన్ని అనుగమించేటువంటి యొక్క అంశముగా మీకు భగవద్గీతలో స్వామి చెప్పింది ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ అని అంటాడు ఆయన కాదు. వ్యాహరన్ అధిరోహించు అన్నాడు. నువ్వు అనుసరిస్తూ ఉన్నావు అనగా మకారంలో ఉన్నటువంటి యొక్క నీవు ఒకారం సూక్ష్మదేహంతో కలిసి స్వప్నలోకంలో సంచరిస్తూ ఉన్నావు. అటనే మరి అకార సంబంధమై ఉన్నటువంటి స్థూలదేహ జాగ్రత్త అవస్థకు చేరి ఈ భౌతికముగా ఉన్నటువంటి ప్రపంచ వస్తువుల్ని ఆస్వాదిస్తూ ఉన్నావు. కాబట్టి ఈ ప్రకారంగా పోవటం కేవలము అది భౌతికముగా పోయేటువంటి యొక్క అంశమైతే పరమాత్మ మాత్రం గీతలో వ్యాహరన్ అనగా అధిరోహించు అనే మాట ఆయన వాడాడు. అదే మాట మీకు దీంట్లో కూడా ఇక్కడ పరమాత్మం స్వరూపం సాయుధ్యం వినియోగం అనే మాట ఇక్కడ వాడాడు. పరమాత్మ అక్కడేమో వ్యాహరన్ అనేటువంటి అధిరోహించు అనేటువంటి మాటగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇక్కడేమో ఈ యొక్క గాయత్రి అనేటువంటి యొక్క ఈ భాగాన్ని మీరు పరమాత్మం స్వరూపం సాయుధ్యం వినియోగం దానికోసముగా నువ్వు వినియోగింపజేసుకో అనేటువంటి మాటలు.
ఈ ప్రకారముగా మంత్రభాగములో ఉండగా దీని యొక్క అర్థాన్ని చెప్పింది ఎవరు, చెప్తుంది ఎవరు, ఈ ప్రకారంగా లోకంలో అనుసరిస్తున్నటువంటి వారు ఎవరు అని చూసినట్లయితే మనకు దాదాపుగా ఆ యొక్క అంశముగా మనకెవరు కనపడరు కూడా. దాదాపుగా అందరూ కేవలం ఒక ఉపాసనా సంబంధ మార్గంగా మునిగి ఉన్నటువంటి వారే కానీ జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క భాగాన్ని అందుకోవటానికి అంత ఉత్సుకతగా ప్రయాణం చేస్తున్నటువంటి వారు కానీ అట్టి ఆ భావాన్ని అందిస్తున్నటువంటి వారు కానీ లోకంలో చూస్తే మీకు దాదాపు కనపడేటువంటి వాళ్ళు తక్కువే, లేరు. ఎంత స్పష్టంగా ఇక్కడ మాట ఉంది చెప్పండి. సాయుధ్యం, దేనికి సాయుధ్యం అంటే పరమాత్మం స్వరూపం సాయుధ్యం అని చెప్పిన అన్నారు. కాబట్టి ప్రకారముగా ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మాన్ని ప్రతిష్టాత్మకముగా చెప్పుకొచ్చిన తర్వాత అగ్ని దేవత అన్నాడు. అగ్ని దేవత, అగ్నియే దానికి ఆ బ్రహ్మమునకు దేవతగా ఉన్నటువంటి విధానము. కనుక ఈ సాధకునకు అటు బ్రహ్మమునకు మధ్యలో చేరి ఉన్నటువంటి భాగమే అగ్ని. అగ్ని దేవతగా ఉన్నది. కనుక ఈ సాధకులు ఎవరైనా ఈ గాయత్రి మంత్రమగు సోహమును ఆశ్రయించి నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే వారు అగ్నిగుండమును అధిరోహించే శుద్ధ బ్రహ్మం వద్దకు పోవాల్సి ఉంటుంది. లోకంలో కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, అమ్మవారి మందిరాల కాడ కొన్ని అగ్నిగుండాలను కూడా వేలుస్తూ ఉంటారు. అగ్నిగుండం తొక్కి అక్కడి నుంచి అమ్మవారి సన్నిధికి గుళ్ళోకి పోతూ ఉంటారు. మేము పునీతులమయ్యాము, పవిత్రులమయ్యాము అని అగ్నిగుండం గుండగా నడుచుకుంటూ అమ్మవారి సన్నిధికి పోయేది మనం లోకంలో చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ అగ్నియే దేవత అన్నాడు. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అన్నాడు. దాని తర్వాత భాగాలలో సాయుధ్యం పరమాత్మం సాయుధ్యం వినియోగం అని చెప్పని వాడికి మధ్యలో ఉన్నటువంటి యొక్క అంశమే అగ్ని దేవత అన్నారు. కనుక ఈ యొక్క సాధకులు నివృత్తి మార్గము ద్వారా బ్రహ్మం వద్దకు పోయేటువంటి వాళ్ళై ఉన్నటువంటి వారు అగ్నిగుండమును తొక్కే అగ్నిగుండము కొండగానే లోనకు పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మం పరమ పావనము, పరమ పవిత్రము. దాని దగ్గరికి కల్మషాలతో పోయే అవకాశాలు లేవు. సమస్త కల్మషాలు నశింపజేసుకుని పరిశుద్ధుడై శుద్ధ స్వరూపుడై తనకున్నటువంటి మాలిన్యాలు మొత్తం కూడా అగ్నిలో దగ్ధం చేసుకొని తాను పరిశుద్ధుడై ఆయన మరి బ్రహ్మస్వరూపములో చేరాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి తాను, ఈ ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి యొక్క తనలో ఇవన్నీ చేరిపోయాయి కాబట్టి ఆ ప్రత్యేగాత్మనే జీవుడు అని చెప్పిన అన్నారు. ఈ జీవుడు అనేది ఎవరయ్యా అని చెప్పనంటే ప్రత్యేకాత్మ. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ, నీలో ఉన్న ఆత్మయే బ్రహ్మము అన్నాడు. కానీ అది శుద్ధంగా పరిశుద్ధంగా ఉందా అని చెప్పనంటే అనేక కల్మషాలన్నీ కూడా చేరిపోయి ఉన్నాయి. తామసిక సంబంధ అవిద్యాదులు చేరిపోయి ఉన్నాయి కాబట్టి దాని కారణంగా అతడు జీవుడు అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నాడు. కనుక ఈ జీవుడుగా ఉన్నటువంటి తాను ఈ దేహత్రయముతో చేరి ఈ లోకంలో సంచరించి అనేక మాలిన్యములు అనేక కల్మషాలన్నిటినీ కూడా పోగేసుకున్నాడు, తనలో బాగా నింపుకున్నాడు. ఈ విధముగా ఉన్నటువంటి వ్యక్తి శుద్ధ బ్రహ్మం వద్దకు పోవాలని చెప్పనంటే అగ్నిగుండము ద్వారానే పోవాల్సి ఉంటుంది. శ్రీమత్ సింహాస చిదగ్నిగుండ సంభూత అని చెప్పన్నట్లుగా ఆ ప్రకారంగా అందరూ కూడా అగ్నిగుండం ప్రవేశం చేయాల్సిందే. జ్ఞానాగ్నిలో తప్తం కావాల్సిందే. జ్ఞానాగ్నిలో సమస్త కల్మషాలు కడుక్కోవాలి. ఎంతోమంది కాశీకి పోతారు, కాశీ గంగలో స్నానం చేస్తారు, మా సమస్త పాపాలు పోయాయని చెప్పేసి అని వాళ్ళు భావించుకుంటూ ఉంటారు. భావన మంచిదే, కానీ క్రియ మాత్రం దాని భిన్నంగా ఉంటుంది. ఒకవేళ దేహములో ఉన్న మాలిన్యాలు పోతాయేమో కానీ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి మాలిన్యాలు పోయే అవకాశం కాదు. నువ్వు స్నానం చేయించింది స్థూల దేహాన్ని, కనుక సూక్ష్మ దేహంలో చేరి ఉన్నాయి కల్మషాలు, అవి మొత్తం పోవాలని చెప్పానంటే ఇక్కడ అగ్నిగుండంలో మరి ప్రయాణం చేయాలి, అగ్నిగుండం తొక్కాలి.
దాన్నే బ్రహ్మాగ్ని అన్నారు, ఆత్మాగ్ని అన్నారు, ఆత్మ సంయమ యోగాగ్నవు అన్నారు, ఆత్మ సంయమ యోగాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అన్నాడు, బ్రహ్మాగ్ని, బ్రహ్మాగ్నవు, బ్రహ్మణాహుతం. ఈ ప్రకారంగా అనేక రకాలైన పేర్లన్నీ స్వామి పెడుతూ ఉన్నాడు. ఏం పెట్టినా కానీ ఒక అగ్ని అనేటువంటి అంశం ఉన్నది. కనుక అగ్ని అనేటువంటి దాని నుంచే ఈ జీవుడు పోవాల్సి ఉంటుంది. దాని ద్వారా పోయినప్పుడు తనలో ఉన్న కల్మషాలు మొత్తం కూడా తొలగింపజేయబడతాయి. అగ్ని శుద్ధి అని చెప్పి అన్నారు. అగ్ని శుద్ధి, అగ్ని ద్వారానే జీవుడు శుద్ధి కావాల్సి ఉంటుంది. లోకంలో అనేకమైనటువంటివన్నీ కూడా మాలిన్యాలు గల వస్తువులు ఉన్నాయి. వాటిని జలం ద్వారా పోగొట్టుకుంటూ ఉంటాం. లోకంలో ఏదైనా మాలిన్యం కలిగి ఉన్నట్లయితే మనం జలం ద్వారా ఆ మాలిన్యాన్ని పోగొట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి భౌతికముగా ఉన్నటువంటి వస్తువులైతే ఈ జలం ద్వారానే ఆ మాలిన్యాలు కడుక్కోవచ్చు, లేకుండా చేసుకోవచ్చు. కానీ లోపల ఉన్నటువంటి యొక్క జీవుని యొక్క సంబంధం మాలిన్యాలు పోవాలని చెప్పనంటే ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానాగ్నిలో వాడు తప్తం కావాల్సి ఉంటుంది. తనలో ఉన్నటువంటివన్నీ కూడా దగ్ధం కాగలిగితే అమ్మవారు చెప్పినట్లుగా తప్తకాంచన పుష్ప సన్నిభము అనేటువంటి అంశం. అగ్నిలో పడవేసినటువంటి యొక్క బంగారం తనలో ఉన్నటువంటి యొక్క మాలిన్యాలు మొత్తం కూడా పోగొట్టుకుని ఎట్లా శుద్ధముగా అపరంజిగా మేలిం బంగారముగా బయటకు వస్తుందో ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి అంశము జ్ఞానాగ్నిలో తప్తత చెందకుండగా, జ్ఞానాగ్నిలో తప్తం కాకుండగా, జ్ఞానాగ్నిలో సమస్త కల్మషాలను తొలగింపజేసుకోకుండా శుద్ధ బ్రహ్మం వద్దకి పోయే అవకాశాలు ఎవరికి కూడా లేవు. అంతవరకే. దానికోసముగా ఉన్నటువంటిది అగ్ని. కనుక అగ్ని దేవత. ఆ బ్రహ్మమునకు అగ్ని అనేటువంటి సమీపముగా ఉన్నది. అట్టి ఆ బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందే విధానములో అగ్ని ద్వారానే, అగ్నిగుండము ద్వారా, అగ్ని గుహ నుంచే పోయినప్పుడే మొత్తం కడగబడతాయి. కాబట్టి అతివాడు బ్రహ్మ ఇతి అర్షం అన్నారు. బ్రహ్మ ఇతి అర్షం, అది ఋషి జ్ఞానంపు తీరమును పొందినటువంటి విధానము అని అన్నారు. బ్రహ్మ ఇతి అర్షం, బ్రహ్మ ఇతి అని అర్షం, అది ఋషి యొక్క సంబంధమై ఉన్న అంశం. అర్షం అంటే ఋషి. ఋషి అంటే జ్ఞానంపు తీరమును పొంది ఉన్నటువంటి విధానము. అది లభ్యమయ్యేటువంటి విధానం ఈ గాయత్రి మాత ద్వారా. ఇవన్నీ కూడా చూసినట్లయితే చాలా గొప్ప అంశాలు మన ముందు మహాత్ములు ఆవిష్కరింపజేశారు. కనుక ఇతి అర్షం, అది ఋషి యొక్క సంబంధం, ఋషి యొక్క అంశం. అది ఋషులు అని చెప్పనంటే జ్ఞానస్య పార గమనాత్ ఋషి. అలాంటి పేర్లు ఎవరైనా పెట్టుకోవచ్చు, అలంకారం కోసంగా పెట్టుకోవడమే తప్ప దాంట్లో ఉన్నటువంటి పారమార్థిక సారస్వతాన్ని తెలుసుకునే అవకాశంగా కాదు. కనుక ఋషి అనేటువంటిది ఒక గొప్ప హోదా, గొప్ప స్థితి. అది గొప్ప స్థితి. అది సాధన ద్వారా, బ్రహ్మైక్య జ్ఞానం ద్వారా సిద్ధించేటువంటి విధానము. వాళ్ళనే ఋషులు అని చెప్పి అన్నారు. ఈ మాట మీకు భగవద్గీత 5వ అధ్యాయంలో స్వామి గారు కూడా లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ అనే మాట వాడాడు. ఇక్కడ మనం ఏ యొక్క అంశం అయితే అగ్ని దేవత అని చెప్పి అన్నాము, అగ్నిగుండం ద్వారానే, అగ్ని గుహ నుంచే, అగ్ని జ్వాలల నుంచే వాడు సమస్త కల్మషాలు కడుక్కొని బ్రహ్మంలోకి పోవాలనేటువంటి మాట ఇక్కడ చెబితే పరమాత్మ కూడా దానినే ప్రస్తావిస్తూ లభంతే బ్రహ్మ నిర్వాణం, మహాత్ములు బ్రహ్మ నిర్వాణాన్ని లభంతే పొందుతూ ఉన్నారు అన్నాడు. ఎట్లా పొందారయ్యా అంటే క్షీణ కల్మషాహ, సమస్త కల్మషాలను తొలగింపజేసుకొని. మరి ఆ కల్మషాలు పోవాలని చెప్పనంటే అగ్ని దేవత లోనున్నటువంటి మరి ఆ యొక్క నివృత్తి మార్గంలో యోగ సమాధికి సంబంధించినటువంటి అంశములో ఉన్నటువంటి అగ్నిగుండము ద్వారా శుద్ధమై జీవుడు సమస్త మాలిన్యాలను పోగొట్టుకుని బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందాడు. కాబట్టి ఆ పొందటాన్ని అర్షం, అది ఋషిత్వము. జ్ఞానస్య పారగమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును పొంది ఉన్నటువంటి స్థితి ఋషి అన్నారు. వారే బ్రహ్మ ఋషులు, వారే రాజ ఋషులు, వారే దేవ ఋషులు, ఇట్లా మనకు లోకంలో పిలుస్తారు.
దేవతలై ఉన్నటువంటి వారు పొంది ఉంటే దేవర్షులు అంటారు. అదే మహాత్ములు పొంది ఉంటే బ్రహ్మర్షులు అన్నారు. రాజ్య పరిపాలన చేసి గృహస్థులై ఉన్నటువంటి వారి ఒకవేళ పొందితే వారిని రాజర్షులు అన్నారు. ఎంతోమంది మహాత్ముల ప్రకారముగా ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఋషులు అనేటువంటి మాట. అది కేవలం మనం పదాలు పెట్టుకుంటే అన్వయమయ్యేటువంటివి కావు. ఇవి కేవలం సాధన ద్వారా బ్రహ్మప్రాప్తిని పొందింపజేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తించేటువంటి పదము ఋషి అనేటువంటిది. ఇక్కడ చక్కగా అంశాలు పొందికగా కూడా మనకి మహాత్ముడు అందిస్తూ ఉన్నటువంటి విధానము. ఓం అనేటువంటి యొక్క ఏకాక్షరమే బ్రహ్మము అన్నాడు. అంటే ఆ బ్రహ్మమును సమీపించటానికి లోపల అగ్ని ద్వారా శుద్ధమై మరి ఆ బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొంది ఋషిత్వమును సంపాదించుకోవాలని చెప్పేసి అని తత్కారణంగా గాయత్రం చందం అట్టి గాయత్రి ఆహ్లాదకరమును ఆనందాన్ని పొందింపజేసేదిగా ఉన్నది. కాబట్టి అట్టి పరమాత్మం స్వరూపం సాయుధ్యం వినియోగం. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క గాయత్రి అమ్మవారిని మనం ఈ యొక్క సోహం యొక్క తత్వాన్ని నివృత్తి మార్గం యొక్క విధానముగా అమ్మవారిని ఆ ప్రకారముగా శుద్ధ బ్రహ్మ స్వరూపాన్ని పొందింపజేసుకోవటానికి మాత్రమే సాయుధ్యం వినియోగం. నువ్వు నీ వినియోగం అనేటువంటిది పరమాత్మ ప్రాప్తిని పొందింపజేసే అంశము ఈ గాయత్రి మాత ఉన్నది కాబట్టి ఆమెను దీనికోసంగా వినియోగింపజేసుకొనము అన్నాడు. కనుక కేవలం నువ్వు ఈ యొక్క భౌతికమై ఉన్నటువంటి లాభాల కోసంగా భౌతికమై ఉన్న ప్రయోజనాల కోసంగా గాయత్రి మహామంత్రం దాన్ని పెట్టుకోమాక. మీకు ఉపాసనా సంబంధం కావాలని చెప్పనంటే చాలామంది దేవతలు ఉన్నారు. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తాం విదదామ్యహం. ఎవరెవరు ఏ ఏ తనువుని ఆరాధించుకుంటూ ఉంటారో ఆరాధించేటువంటి వాళ్ళు ఆయా దేవతల ద్వారా ఆ ప్రయోజనాలను పొందుతున్నారని చెప్పి అన్నాడు. ఇట్లా సాకార ఆకారం కలిగి ఉన్నటువంటి యొక్క దేవతా మూర్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆశ్రయించినట్లయితే నువ్వు కోరుకునేటువంటి భౌతిక ప్రయోజనాలు వాళ్ళ ద్వారా పొందే అవకాశం మీకు ఉంటుంది. కానీ ఇక్కడ గాయత్రి అనేటువంటి విషయం వచ్చినప్పుడు పరమాత్మ స్వరూపం సాయుధ్యం వినియోగం దానికి మాత్రమే నువ్వు వినియోగింపజేసుకునే మార్గంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మనం నేను చెప్పుకున్నట్లుగా జన్మనా జాయితే శూద్ర కర్మనా జాయితే ద్విజ అన్నట్లుగా జన్మత వచ్చిన దుఃఖాలను మొత్తం కూడా పోగొట్టుకునే అవకాశం నీకు గాయత్రి ద్వారా ఏర్పడుతుంది. ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తియో చేరి మోక్షం అన్నారు కదా. ఆత్యంతిక దుఃఖ నివృత్తి అన్ని దుఃఖాలు పోవాలి పరమశాంతిగా ఉండాలనేది అందరి యొక్క కోరిక గనుక అలాంటి కోరిక నీకు నిర్వర్తింపబడాలని చెప్పన్నట్లయితే పరమాత్మ స్వరూపం సాయుధ్యం దానికోసంగా వినియోగింపజేసుకోను. కనుక పరమాత్మ యొక్క సాన్నిధ్యమును చేరుకోవాలని చెప్పన్నట్లయితే చెప్పినట్లుగా హంస గాయత్రి సోహం యొక్క సూత్రము హంస యొక్క ఆశ్రయము మరొకటి లేదు. నాణ్య పంథాయ నాయ విద్యతి మరొక మార్గం లేదేక నీకు సోహం తప్ప ఎటు పోయే అవకాశాలు లేవు. ఒకవేళ పోవాలని నేత్రం ద్వారా పోతావు శబ్దాల్లో పడతావు దృశ్యాల్లో పడతావు శ్రోత్రం ద్వారా పోతావు శబ్దాల్లో పడతావు నాలుక ద్వారా పోతావు రుచుల్లో పడతావు. ఉన్నాయి ద్వారాలు ఉన్నాయి. నవద్వారే పురే దేహే కనుక ఈ ద్వారాలు ఉన్నాయి. కానీ ఈ ద్వారాలన్నీ ఎట్లా ఉన్నాయి అని చెప్పనంటే ఈ ప్రపంచం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలని తెలియజేయడానికి ఉన్నటువంటి యొక్క ద్వారములే ఇవన్నీ కూడా. అందరూ పోతున్నదేగా ఉదయం లేచిన మొదలు పడుకోబోయేదాకా పుట్టింది మొదలు మరణ పర్యంతం వరకు అందరూ కూడా పోతున్న ద్వారాలే. ప్రత్యేకంగా వీటి గురించి ఎవరికి కూడా తెలియకుండా పోయిందే లేదు. శ్రోత్రం ద్వారా పోయి శబ్దములు నేత్రద్వారము గుండగా పోయి దృశ్యాలు జిహ్వ ద్వారము గుండగా పోయి రసాలు త్వగేంద్రియ ద్వారము గుండగా పోయి స్పర్శలు అందరూ నిత్య జీవితంలో ఈ ద్వారాల ద్వారా పొందుతున్నటువంటి అంశములే. కానీ ఒక్క నివృత్తి మార్గముగా ఉన్నటువంటి అంతర్ముఖ ప్రయాణం ద్వారాగా మాత్రమే నీకు పరమాత్మ స్వరూపం సాయుధ్యం వినియోగం. మరొక మార్గం లేదిక నీకు అదొక్కటే ఉన్నది. పరమాత్మను పొందాలంటే లోనకు పోవాలి. ప్రపంచం పొందాలంటే బయటికి రావాలి. ప్రపంచమును పొందాలంటే బయటికి రావాలి. ఆ పని మనం చేస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రపంచమును పొందాలని బయటికి రావాలి అని చెప్పాలి ఏమన్నా ఎవరికైనా, అందరూ చేస్తున్న పనేగా. కానీ పరమాత్మను పొందాలని చెప్పన్నట్లయితే నువ్వు బయటికి పోయే ఉపయోగం లేదు, లోనకు పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది అనోరణీయాన్ మహతో మహియాన్ ఆత్మాస జంతో నిహితం గుహాయాం. అనీయాన్ మహతో మహియాన్, గొప్ప వస్తువులలో కల్లా గొప్ప వస్తువు ఉన్నది, సూక్ష్మ వస్తువులలో కల్లా సూక్ష్మ వస్తువు ఉందని చెప్పి అన్నాడు. అలాగా ఉన్నటువంటి ఒక స్వరూపం ఆత్మాస జంతో నిహితం